హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. మార్చి 25న తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం చెప్పినట్టుగా సిఐడి కొన్ని హాస్పిటళ్ల పైన ఇన్వెస్టిగేషన్ జరిపినాక మొత్తం 28 హాస్పిటల్లో సిఎంఆర్ఎఫ్ కి సంబంధించి కొన్ని ఫేక్ బిల్స్ ప్రొడ్యూస్ చేసిందని చెప్పడం జరిగింది. ఆల్రెడీ దానిపైన కొన్ని హాస్పిటల్స్ పైన యాక్షన్ తీసుకున్నారు. మరి వరంగల్లో హన్మకొండలో చూసుకున్నట్లయితే రోహిణి హాస్పిటల్ పైన యాక్షన్ తీసుకోలేదు. దానిపైన నేటి రాత్రిలో ఎపిసోడ్ 1 ఒకటి ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎపిసోడ్ 2లోకి పోయే కన్నా ముందు ఇంకొక దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ఆల్రెడీ మనం ఎపిసోడ్ 1 ఏదైతే రోహిణి హాస్పిటల్ పైన రాసినామో దాని ఆర్టికల్ పబ్లిష్ అయినాక రోహిణి హాస్పిటల్ కి సంబంధించిన వన్ ఆఫ్ ద డైరెక్టర్ స్పందించి ఒక వీడియో తీయడం జరిగింది. దాంట్లో ఏముందంటే నేను మీకు ఆ వీడియో లింక్ ఏదైతే ఉందో కింద డిస్క్రిప్షన్ లో నేను పేస్ట్ చేస్తాను. వీడియో చూడాలనుకునే వాళ్ళు వెళ్ళి చూడండి. నేను జనరల్ గా వీడియో కూడా నేను మీకు చూపిస్తా. విజయచందర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. హన్మకొండ సుబేదారిలో ఉన్న రోహిణి హాస్పిటల్ పైన మీడియాలో తప్పుడు ప్రచారాలు వస్తున్నాయి, అసలు మాకు ఏం సంబంధం లేదు, ప్రజాప్రభుత్వానిది సిఐడిదే తప్పు అనే విధంగా మాట్లాడడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ముందేమో ఇదేదో ఈ వీడియో మీడియా వాళ్ళ కోసం, యూట్యూబర్ల కోసం కాదు, మమ్మల్ని నమ్మి వస్తున్న జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వీడియో తీయడం జరిగిందని చెప్తున్నారు. లాస్ట్ లో మరి చూసుకున్నట్లయితే మళ్ళా ఎవరైతే కథనాలు రాసినారో వాళ్ళందరికీ సవాల్ కూడా విసిరిండ్రు. కొన్ని డిజిటల్ పత్రికలలో మరియు యూట్యూబ్ ఛానల్స్ లో రోహిణి హాస్పిటల్ సుబేదారి హనుమకొండలో ఉన్నటువంటి హాస్పిటల్ సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ లో వెతుకున్నది, పైనుంచి ఆర్డర్స్ వచ్చినా కూడా దీన్ని సీజ్ చేయలేదనే ఒక వార్తా కథనాలు మనం వింటున్నాం. అసలు దీంట్లో నిజానిజాలు ఏమున్నాయో ఒక హాస్పిటల్ రోహిణి హాస్పిటల్ డైరెక్టర్ గా, అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ గా కొన్ని విషయాలు ప్రజలకు తెలియజేయడానికి ఆ పత్రికల వాళ్ళకు తెలియజేసేది ఏం లేదు. ఎందుకంటే ప్రజలు పత్రిక వాళ్ళకు తెలియజేసేది ఏం లేదన్నారు. మరి లాస్ట్ లో పత్రిక వాళ్ళకే సవాల్ విసిరిండ్రు. ఈ వీడియో లింక్ ఏదైతే ఉందో నేను కింద డిస్క్రిప్షన్ లో పెట్టిన, అది చూడండి. సో ఎందుకంటే వీడియో 8 minutes ఉంది, మనం మ్యాటర్ లోకి పోదాం ఫస్ట్. అయితే విజయచంద్ర రెడ్డి గారు రెస్పాండ్ అయిన బాగానే ఉంది. ఎందుకంటే ఒకరి పైన ఒక కథనం వచ్చినప్పుడు మీ తప్పు ఏం లేదన్నప్పుడు మీరు రెస్పాండ్ అవ్వడంలో తప్పేం లేదు. కానీ ఇక్కడ మేమేం చేయడం ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో దాని బేస్డ్ గానే మేము వార్త రాయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోహిణి హాస్పిటల్ పేరు ఉంది, నీటి దాల్చడనే కాదు, నేను మీకు చూపిస్తా చూడండి. తెలంగాణ టుడే నోటీసెస్ సర్వ్ టు రోహిణి హాస్పిటల్ హన్మకొండ ఓవర్ ఫేక్ బిల్స్. ఇదొకట. ఇంకోటి టీ న్యూస్ లో కూడా దొంగ బిల్లులతో సర్కారు సొమ్ముకు టోకరా, ఇదొకటి. ఇంకోటి కూడా హైదరాబాద్ డిస్టిక్, ఖమ్మం డిస్టిక్, నల్గొండ డిస్టిక్, కరీంనగర్, వరంగల్లో రోహిణి హాస్పిటల్ ఒకటి. ఓకే, ఇది ఒకటి. ఇది ఇంకో దాంట్లో వచ్చింది. ఇది ఇంకోటి మెడికల్ డైలాగ్స్ లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగైన్స్ 10 ఖమ్మం బేస్డ్ హాస్పిటల్స్. ఇక్కడ ఖమ్మంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి రోహిణి మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ హన్మకొండ ఇన్ వరంగల్, ఇది ఇంకో దాంట్లో. ఓకే, వీళ్ళందరూ కూడా దేనికి బేస్ ఇవ్వండి, ఇక్కడ ఉన్నాయి చూడండి, మన గూగుల్లో కొడితే వచ్చేస్తుంది, మనకి ఇంత స్పెషల్గా చెప్పాల్సిన ఏం అవసరం లేదు. వీళ్ళందరూ కూడా దేన్ని బేస్ చేసుకొని వార్త రాయడం జరిగింది? గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో దాని బేస్డ్ గానే చేయడం జరిగింది. ఇంకోటి ఏమంటున్నారంటే రోహిణి హాస్పిటల్ వాళ్ళు సిఐడి వాళ్ళు చేసింది ఏదైతే ఉందో అదంతా తప్పు, మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది, మాదేం తప్పు లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదో 100 కోట్ల స్కామ్ జరగలేదు, ఏదో ఇద్దరు వచ్చి మా దగ్గర నుంచి వెళ్ళి ఫేక్ లెటర్ ప్యాడ్స్ ఇంకా ఫేక్ రబ్బర్ స్టాంపులు సృష్టించుకొని వాళ్ళు పెట్టుకోవడం జరిగిందని చెప్పి అంటున్నారు. ఈడదాకా ఓకే. మరి ఇంతగానో జరిగినప్పుడు మీరు కోర్టుకు వెళ్ళినామని అంటున్నారు కదా, మరి అవేమి బయట పెట్టలేదు. ఇంకోటి ఏదంటే ఎవరైతే ఆ ఇద్దరు వ్యక్తులు ఫలానా మెహబూబాద్ కి సంబంధించిన ఎమ్మెల్యే వాళ్ళ పిఏ అని చెప్పి అని అన్నారు. కానీ అక్కడ ఎమ్మెల్యే పేరు చెప్పలేదు, ఆ పిఏ ఎవరో వాళ్ళ పేరు చెప్పలేదు. అంటే మీకు పేరు తెలుసు, మరి ఇక్కడ మీరు జనాలకు చెప్పేటప్పుడు వాళ్ళకు కూడా స్పష్టంగా చెప్పాలి కదా, మాదేం తప్పు లేదు,
పలానా ఎమ్మెల్యే వాళ్ళ పిఏ అనే 2 పర్సన్స్ ని పట్టుకొచ్చి మా దగ్గర నుంచి ఇట్లా ఫేక్ గా వాళ్ళే క్రియేట్ చేసుకొని బిల్స్ పెట్టుకోవడం జరిగింది, మాకు ₹1 రాలేదు అని చెప్పి అని అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 10 హాస్పిటల్స్ పైన యాక్షన్ తీసుకున్నారు అని అంటున్నారు. వాళ్ళు కూడా ఒకటో రెండో తప్పులు చేసి ఉండవచ్చు. దొంగతనం అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, మిమ్మల్ని కాదు. దొంగతనం చేసిన వాళ్ళు 100 కోట్లు దొబ్బేసినా, ₹10 ₹100 దొబ్బేసినా అందరికి ఒకటే రకమైన శిక్ష ఉంటది. మేము ₹10 ₹100 కదా దొంగతనం చేసినామంటే అట్లా ఉండదు. అదే అంటున్నా, విజయచంద్రారెడ్డి గారు మీరు అంటున్నారు కదా, ఇక్కడ ఏదో 100 కోట్ల స్కామ్ జరగలేదు, ఏదో 1-2 పేషెంట్స్ వాళ్ళు కూడా వచ్చి ఏదో వాళ్ళంతటిగా మా ఫేక్ ఫోర్జరీ చేసినని చెప్పి అంటున్నారు. కాబట్టి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. నిజంగా మీరు దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు అని తెలిస్తే ప్రజాప్రభుత్వాన్ని సిఐడిని 100% నేటి రాత్రే ప్రశ్నిస్తుంది. మరి ఇట్లా రోహిణి హాస్పిటల్లో ఇలా ఇబ్బంది జరిగింది, ఇలా ప్రాబ్లం అయింది, వాళ్ళ తప్పేం లేదు అని చెప్పి ప్రజాప్రభుత్వాన్ని సిఐడిని 100% ప్రశ్నిస్తుంది. దీనిపైన 100% బాధ్యత నాది ఉంటుంది, నేను చెప్తున్నా కదా. ఇంకోటి ఏంటంటే, మరి ఇంతగానం జరిగినప్పుడు మీరు ఏం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదా? మరి ఫైల్ చేస్తే ఆ ఎఫ్ఐఆర్ కాపీలు ఏడున్నాయి అవన్నీ కూడా చూపియాలి కదా. అవన్నీ చూపిస్తే అరే నిజంగా రోహిణిలా ఏం జరగలేదేమో అని మేము కూడా ఇంకో వార్త మేమే రాస్తాం. ఇంకోటి ఏంటిది, ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనే దానిపైన మేము మాట్లాడడం జరిగింది. దాని గురించి కూడా మీరు ప్రస్తావన తీసినప్పుడు ఏమన్నారు, అది చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల జరిగింది, దాన్ని కూడా ఇంత ఏదో రాద్ధాంతం చేసినారు అన్నారు. సరే, దాని గురించి మాట్లాడిండ్రు. మరి రీసెంట్ గా మెడికల్ టాబ్లెట్స్ కి వాటికి సంబంధించి నకిలీ మందులు అమ్ముతున్నారని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి. మరి దానిపైన ఎందుకు మాట్లాడలేదు? ఇది కూడా ఒకటి నేను అడగదలుచుకున్నా. సిఐడి తన నివేదిక కూడా ఎప్పుడు బహిర్గతం చేయదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సిఐడికి ఆదేశించినాక వాళ్ళు అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినాక రేవంత్ రెడ్డి గారు ఆర్డర్స్ తయారు చేసి ఇచ్చిండ్రు. ఆ నివేదికలన్నీ హాస్పిటల్స్కి ఇచ్చేస్తే మీరు అంటే మిమ్మల్ని కాదు తప్పించుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కదా. అరే పలానా బిల్స్ వాళ్ళది ఇట్లా అయింది, దాన్ని ఏమన్నా సిఐడి తన నివేదిక ఎప్పుడు కూడా బహిర్గతం చేయదు. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సిఐడి వాళ్ళు వచ్చారు, ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తనిఖీలు చేసిండ్రు, రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి గారు హెల్త్ మినిస్టర్ తో వాళ్ళందరూ మాట్లాడి ఈ జీవో ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ సిఐడి కూడా తన నివేదిక కూడా ఎప్పుడు బహిర్గతం చేయదు. ఎందుకంటే ఒకవేళ మొత్తం బయటికి పెట్టేస్తే వాటిని ఏమన్నా తారుమారు చేయడానికి అవకాశాలు ఉంటాయి, కాబట్టి వాళ్ళు కూడా బహిర్గతం చేయరు. దాని బేస్డ్ గానే పలానా హాస్పిటల్స్ లో జరిగింది అని చెప్పి ఇచ్చిండ్రు. మరి అది ఎన్ని బిల్స్ పెట్టిండ్రు, ఎన్ని స్కాములు చేసిండ్రు ఏందనే దానిపైన ఇంకా బయటికి రావాలి. నిజంగా అది మీరు రోహిణి హాస్పిటల్ వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు కదా, మా దగ్గర జస్ట్ ఒక 1-2 పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయబట్టి ఇట్లా అయింది అని. మరి వాళ్ళు మీకు తెలిసినప్పుడు వాళ్ళపైన ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు? వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరినీ చూపించారు, మా తప్పేం లేదని చెప్తే అయిపోతుండే కదా. మీరు అంత కష్టపడి 8 నిమిషాలు మాట్లాడినరు, మరి అంతగానో మాట్లాడినాక మీడియాతో మాకు సంబంధం లేదని చెప్పి ఫస్ట్ అన్నారు, మళ్ళీ సవాల్ విసురుతున్నారు మీడియాకి. ఇప్పుడు మీరు మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో దానిపైన మేము కూడా క్లారిటీ అడుగుతున్నాం. మీరన్నట్టుగానే నిజంగా వచ్చి మాట్లాడండి అంటే మీ దగ్గర తప్పు లేనప్పుడు 100% గా మీరు ఈ ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయట పెట్టండి. బయట పెడితే నేను అంటున్నా కదా 100% మళ్ళా రోహిణిది ఏం తప్పు లేదు, సిఐడి ప్రజాప్రభుత్వమే తప్పు చేసిందని చెప్పి రాయడానికి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ నేను అడుగుతున్నది ఏంది, ఎక్కడి నుంచెల్లో మేబాద్ నుంచి ఒక ఎమ్మెల్యే పిఏ అని అంటున్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరు, ఆ పిఏ పేరు ఏందో మాకు కావాలి, ప్లస్ ఆ 2 పర్సన్స్ ఎవరో వాళ్ళు కావాలి. ఇంకోటి ఏంటంటే ఈ ఫోర్జరీ చేసిన లెటర్ హెడ్స్ కానివ్వండి, స్టాంపులు వీళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఎవరో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇష్యూ కనుక ఇది వదిలేస్తే మాకేం సంబంధం లేదు, మేము కోర్టులో వేసుకున్నాం అయిపోయిందని అనుకుంటే మళ్ళీ ఫ్యూచర్ లో మీకు ప్రాబ్లం అవుతుంది కదా. మళ్ళీ మీకు ఇట్లా ప్రాబ్లం అయినప్పుడు మళ్ళీ మీడియా మీ పైన ప్రశ్నించినప్పుడు మాదేం తప్పులేదు, మీడియా మా పైన అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అంటే మీకు ప్రాబ్లం రావద్దు, మాకు ప్రాబ్లం రావద్దు. మేము ఏమున్నది అఫీషియల్ గా ఆధారాలతోనే మాట్లాడడం జరిగింది. ఆధారాలు లేకుండా మీడియా కూడా ఎప్పుడు కూడా ఎవరిపైన రాయదండి, గుర్తుపెట్టుకోండి. ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడినా, ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా కూడా ప్రశ్నిస్తారు. విజయచంద్రారెడ్డి గారు మీరు 35 సంవత్సరాల సీనియర్ అని చెప్పి అంటున్నారు. సిఐడి ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో దాన్ని బహిర్గతం చేయాలని చెప్పి మీరు అడుగుతున్నారు. సిఐడి ఎప్పుడు కూడా వాళ్ళ నివేదికను బహిర్గతం చేయదు. అది మీ ఇన్ని సంవత్సరాల సీనియారిటీకి మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన పూర్తి బాధ్యత రోహిణి హాస్పిటల్ యాజమాన్యంకే చెందుతుంది. ఇంకోటి ఏంటంటే గమ్మత్తున్నా అసలు నాకు అసలు అది ఇంటంటేనే నవ్వు వస్తున్నది. అంటే నా పర్సెప్షన్ లో నేను మాట్లాడుతున్నా, మేబీ మీరు నిజంగానే మీరు మార్కెటింగ్ చేసుకోలేదేమో. సరే, రోహిణి హాస్పిటల్ ఇప్పటి నుంచి అనే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పేరుంది రోహిణి హాస్పిటల్ మంచిగానే, కాదనట్లేదు. మేబీ ఏదో చిన్న ఇట్లాంటి మిస్టేక్స్ వల్ల అవుతుండవచ్చు. మీరు ఇందాక వీడియోలో ఒక మాట అన్నారు ఏంటంటే రోహిణి హాస్పిటల్ కి మాకు అసలు
అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంటే లేదు, మాకు అసలు మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు అని అంటున్నారు. ఇది ఒక ప్రైవేట్ డాక్టర్స్ అందరూ కలిసి, ఎవరైతే జిల్లాలలో కానివ్వండి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ డాక్టర్లు అందరూ కలిసి పెట్టిండ్రు అని చెప్పి అని అంటున్నారు. మీకు వాస్తవంగా చెప్పాలంటే మీ హాస్పిటల్కి మార్కెటింగ్ అవసరం లేదు. సరే, నేను మీ హాస్పిటల్ గురించి అని మాట్లాడట్లేదు, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ప్రజలందరికీ కూడా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏంటంటే ఇప్పుడు నేను ఒక హాస్పిటల్ పెట్టినా, అందరు డాక్టర్లతో కలిసి ఒక హాస్పిటల్ పెట్టినా, కానీ హాస్పిటల్ బాగా నడుస్తుంది, నేను ఎట్లాంటి అడ్వర్టైజ్మెంట్ చేయలేదు, ఎవరికి యాడ్లు ఇవ్వలేదు, ఏం మార్కెటింగ్ చేయలేదు. కానీ నా దగ్గర ఉన్న డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా క్లినిక్లు ఉన్నాయి. వాళ్ళు మంచిగా వాళ్ళ క్లినిక్స్ పైన అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు, మార్కెటింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళ క్లినిక్స్ లో కానీ సర్జరీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రోహిణిలో జరుగుతాయి. ఎట్లా మరి దీనికి మార్కెటింగ్ లేదు కదా అంటే, ఈ ఉన్న డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రోహిణికి రిఫర్ చేస్తే అయిపోదా? మీకు మార్కెటింగ్ ఎందుకని నాకు అవసరం అర్థం కావట్లేదు. కానీ మీకు మార్కెటింగ్ ఉన్న అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉన్నదో అవసరం లేదు. ఇక దాన్ని మీరు ఏదో గొప్పగా చెప్తున్నారు. మీ దగ్గర ఉన్న డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ క్లినిక్స్ నుంచి రోహిణికి రిఫర్ చేస్తే అయిపోతాయి, మార్కెటింగ్ ఎందుకు? అది నాకు అసలు చాలా గమ్మత్తు అనిపించింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అపోలోలో కానివ్వండి, ఎక్కడైనా పెద్ద పెద్ద హాస్పిటల్ ఎవరైనా కూడా, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు, పొద్దునంతా ఎంజిఎంలో కానివ్వండి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తారు, సాయంత్రం రాగానే క్లినిక్లకు వస్తారు. వీళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? అక్కడికి వచ్చిన పేషెంట్స్ అందరినీ కూడా పలానా హాస్పిటల్స్కి రిఫర్ చేస్తారు. వీళ్ళు పొద్దంతా గవర్నమెంట్ హాస్పిటల్లో మంచిగా డ్యూటీ చేసుకుంటారు, అక్కడ వచ్చిన పేషెంట్స్ అందరినీ కూడా సాయంత్రం కల్లా ఈ హాస్పిటల్కి పోండి అని అంటారు. ఆ హాస్పిటల్ పోయి చూస్తే అదే డాక్టర్ ఉంటాడు ఆడ. ఇక వాళ్ళకు ప్రమోషన్స్ ఎందుకు, అడ్వర్టైజ్మెంట్ ఎందుకు? అది ఉట్టి వచ్చేస్తుంది కదా. అదొకటి నాకు అసలు చాలా గమ్మత్తు అనిపించింది విషయం వింటుంటే, నాకే నవ్వు వస్తుంది. మాకు మార్కెటింగ్ అవసరం లేదు, అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదంటే, సో అందుకే నేను టాపిక్ తీసిన. సో ఇది రోహిణి పైన వస్తున్న కథనాల మీద రోహిణి హాస్పిటల్కి సంబంధించిన డైరెక్టర్ విద్యాచంద్ర రెడ్డి గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో దానికి మీడియాకి సవాలు విసిరారు కాబట్టి నేను ఇవాళ దానిపైన మాట్లాడడం జరిగింది. నిజంగానే రోహిణి పైన ఎటువంటి ఆధారాలు లేకుండా రోహిణి ఏ తప్పు చేయలేదు అంటే ప్రజాప్రభుత్వాన్ని సిఐడిని ప్రశ్నించే బాధ్యత కూడా 100% గా నేటిదాత్రి తీసుకుంటది. నేటిదాత్రి ఇప్పటి నుంచినే కాదు, గత 21 సంవత్సరాల నుంచి చూసుకుంటే కూడా ఆరోగ్య శాఖలో జరిగిన ప్రతి ఒక్క అక్రమాలు కానివ్వండి, క్లినికల్ ట్రయల్స్ పైన కానివ్వండి, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్య శాఖలో ఎన్ని స్కాములు చేసినారు ఎవరెవరు, ఇంకా మన ఆరోగ్యశ్రీ బిల్స్ కానివ్వండి, ఇవన్నీ అక్రమాలు కూడా పత్రికలో ప్రచారించిన ఘనత కూడా నేటిదాత్రి 21 సంవత్సరాలకే చెందుతుంది. ఈ అక్రమాలన్నీ కూడా పత్రికలో ప్రచారించిన ఘనత నేటిదాత్రి 21 సంవత్సరాలకు ఈ ఘనత చెందుతుంది. అందుకే అంటున్నా, మెడికల్ వింగ్ లో ఎవరు ఎలా ఏ స్కామ్స్ చేస్తారు, మెడికల్ వింగ్ లో ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా నేటిదాత్రి దగ్గర ఇప్పటికి కూడా ఆధారాలు ఉన్నాయి. అందుకే దీనిపైన మాట్లాడడం జరిగింది తప్ప ఏదో మీరు అనుకున్నట్లు ఇదేదో గాలి వార్తనో అట్లా కాదు. ఇది 100% ఎవిడెన్స్ ఉంది కాబట్టి మాట్లాడడం జరిగింది. అది మీరు చేసిన 100 కోట్ల స్కామా, 10 రూపాయల స్కామా, 100 రూపాయల స్కామా కాదు, ఆడ జరిగింది, దానిపైన మాట్లాడడం జరిగింది. దానిపైన మీరు కౌంటర్ ఇచ్చిండ్రు, దానికి కూడా మీరు సవాల్ విసిరిండ్రు, దానికి కూడా ఇప్పుడు మేము మాట్లాడడం జరిగింది. సో నిజంగానే మీ తప్పు లేదు అనుకుంటే మేము అడిగిన ఎవిడెన్స్లు, ఆ ఎఫ్ఐఆర్ కాపీలు కానివ్వండి, ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ ఎమ్మెల్యే పేరు, ఆ పిఏ పేరు, ఇంకా రబ్బర్ స్టాంపులు ఫోర్జరీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ లెటర్ ప్యాడ్లు కూడా దొంగ ప్రింట్లు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇగోండి, ఈ తప్పు చేసింది వీళ్ళు, రోహిణికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి మీరు మాకు చెప్పండి. 100% గా కూడా ఇగోండి, రేవంత్ రెడ్డి గారు మీరు తప్పు చేశారు, సిఐడి నుంచి వెళ్ళి ఈ తప్పు జరిగింది అని నేటిదాత్రియే 100% దానిపైన కూడా మళ్ళీ ప్రశ్నిస్తుంది.